వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. కమెడియన్ పృథ్వీరాజ్ కంటే కూడా 30 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ అంటే ఎక్కువ మందికి అర్థమవుతుంది. సో ఆ డైలాగ్ తోటి అతను ఎంత పాపులర్ అయ్యారో మనందరికీ తెలిసిందే. సో అనేక సినిమాల్లో కమెడియన్గా, కామెడీ విలన్గా, అలాగే పాజిటివ్ రోల్స్లో కూడా అతను మెప్పించారు. ఒకానొక టైంలో బ్రహ్మానందం గారు ఎంత బిజీగా ఉండేవాళ్ళో అంత బిజీ అయ్యారు. సో తర్వాత కాలంలో ఆయన రాజకీయాల్లో చేరారు. తర్వాత ఎస్విబిసి ఛానల్ చైర్మన్ అయ్యారు. అక్కడి నుంచి మళ్ళీ కొన్ని ఆరోపణలతోటి ఆ పదవి నుంచి దిగిపోయారు. తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఆయన ఆ పార్టీని వైఎస్ఆర్సీపీని వీడారు. తర్వాత జనసేనకు అనుకూలంగా మారారు, ఆ పార్టీలో చేరారు. సో గత ఎన్నికల్లో జనసేన తరపున ప్రచారం చేశారు. సో అలా ఆ పార్టీకి అనుయాయుడిగా ఉంటూ వస్తున్నటువంటి పృథ్వీరాజ్ 2 రోజుల క్రితం లైలా అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో రాజకీయ అంశాలను ప్రస్తావించి ఒక పెద్ద దుమారాన్ని లేవదీశారు. సాధారణంగా ఆయన ఈ మధ్యకాలంలో అంటే జనసేనలో చేరిన తర్వాత వైసీపీని ఎండగడుతూ వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే సందర్భం వచ్చినప్పుడల్లా. ఇప్పుడు కూడా లైలా ఈవెంట్ని ఆయన ఒక సమయానుకూలంగా వైసీపీని ఇండైరెక్ట్గా టార్గెట్ చేసి మాట్లాడారు అనే వైసీపీ శ్రేణులన్నీ కూడా ఆయన మీద విరుచుకుపడ్డాయి. అందులో ఆయన నేను సినిమాలో మేకల సత్తిగా చేస్తున్నప్పుడు ఆ సినిమా మధ్యలో మేకలు ఉన్నాయని లెక్కేస్తే సరిగ్గా 150 వచ్చాయి. అలాగే సినిమా చివరికి వచ్చేటప్పటికి ఎన్ని మేకలు ఉన్నాయని చూస్తే 11 వచ్చాయి. ఇది కాకతాళీయమో లేకపోతే ఇంకేంటో అని చెప్పేసి ఆయన నర్మగర్భంగా అన్నటువంటి ఆ మాటలు, వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి తీవ్ర దుమారాన్ని సృష్టించాయి. మనందరికీ తెలుసు 2019 ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లను గెలుచుకోవటం, అలాగే ఇప్పుడు 2024 ఎన్నికలకు వచ్చేటప్పటికి ఆ సంఖ్య 11కు పడిపోవటం. అందువల్ల ఈ 11 అనే సంఖ్య ఇప్పుడు ఎవరు మాట్లాడి ఈవెన్ రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళు ఏదో ఒక సందర్భంలో 11 అనే అంకెను పలికినా కూడా అది రాజకీయ రంగు పులుముకుంటూ రావటం మనం గమనిస్తున్నాం. అంతగా ఆ 11 అనే పదం ఒక నెగటివిటీని సృష్టించేసుకుందని చెప్పాలి. సో గత ఎన్నికల్లో వైసీపీ సాధించినటువంటి అసెంబ్లీ సీట్ల వల్ల సో ఇప్పుడు ఈ లైలా ఈవెంట్లో ఆయన చేసినటువంటి పృథ్వీ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు దుమారం రేగటం, తర్వాత ఒక హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్లోకి రావటం, అది బాయ్కాట్ లైలా అనేది, ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. అలాగే పృథ్వీ చేసిన వ్యాఖ్యలకి హీరో విశ్వక్సేను సారీ కూడా చెప్పేశాడు. అయితే ఇప్పుడు రీసెంట్గా పృథ్వీరాజ్ హాస్పిటల్లో ఉన్నాడంటూ ఒక వీడియో ఇప్పుడు చక్కర్లో కొడుతుంది. అయితే ఈ వీడియోలో ఆయన ముఖం మనకి ఎక్కడ కూడా స్పష్టంగా తెలియట్లేదు, కానీ ఇది పృథ్వీరాజ్దే అని చెప్పేసి విరివిగా సర్క్యులేట్ అవుతుంది. ఈవెన్ మీడియాలో అలాగే రాజకీయ గ్రూపుల్లో కూడా, వాట్సాప్ గ్రూపుల్లో ఇప్పుడు ఇది విరివిగా సర్క్యులేట్ అవుతూ ఉంది. ఈ విషయమై పృథ్వీరాజ్కి ఫోన్ చేస్తుంటే ఆయన నుంచి స్పందన రావట్లేదు, అంటే ఎవరు దాన్ని లిఫ్ట్ చేయట్లేదు. మరి దాన్ని బట్టి ఇది మరి పృథ్వీరాజా కాదా అనేది ఇంకా మనకు స్పష్టత రావాల్సింది. ప్రస్తుతానికైతే ఇది పృథ్వీరాజ్ అన్నట్లుగానే అందరూ కూడా, ఈవెన్ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఇది పృథ్వీరాజ్కి సంబంధించినటువంటి వీడియో అన్నట్టుగానే సర్క్యులేట్ చేస్తున్నారు. ఇందులో హైబీబీ తోటి ఆయన ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేరినట్లుగా కూడా ఈ వీడియోని సర్క్యులేట్ చేస్తున్నారు. అయితే ఎవరు ఈ వీడియోని వదిలేరనేది కూడా ఇంకా మనకైతే తెలియట్లేదు. బట్ మరి ఆయన రూపం అది చూసినప్పుడు ఇది కొంచెం సందేహాలు కలుగుతూ ఉన్నాయి, ఈయన పృథ్వీయా కాదనే విషయం. మొత్తానికైతే ప్రస్తుతం ఆయన అంటే లైలాలో ఆ ఈవెంట్లో తాను చేసినటువంటి వ్యాఖ్యల తదుపరి వచ్చినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో వైసీపీ శ్రేణులన్నీ కూడా తనను టార్గెట్ చేయడంతో ఆయన ఒక్కసారిగా ఆయన బీపీ పెరిగిపోయింది, అస్వస్థకు గురయ్యారు, అందుకనే హాస్పిటల్లో చేరారు అంటూ ఒక ప్రచారం ఇప్పుడు చాలా జోరుగా ఈ వీడియోతో పాటు
సర్క్యులేట్ అవుతూ ఉంది. అంటే దీనికి సంబంధించినటువంటి నిజాలు ఏమిటి, ఆయన ఏ హాస్పిటల్లో చేరారు నిజంగా, అది ఆయనకి సంబంధించిన, ఎందుకంటే ఆయన బాడీ చూస్తేనేమో కొంచెం వేరేగా అనిపిస్తూ ఉంది. కానీ మనకు పక్క నుంచి చూస్తుంటే ఆయనకి ఎదురికి ఆయనకి ఆ బియర్డ్ ఉంది, గడ్డం ఉంది కాబట్టి ఆయన లుక్కి అన్నట్టుగా కూడా ఒక పక్క అనుకోవాల్సి వస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ఆయన హాస్పిటల్ అంటే లైలా ఈవెంట్లో అలా మాట్లాడనేలా, తర్వాత వచ్చినటువంటి ట్రోలింగ్కి ఇలా అస్వస్థకు గురవనేలా అన్నట్లుగా ఇప్పుడు ఒక లైన్ ఒకటి ప్రచారం బాగా జోరుగా ప్రచారం సాగుతూ ఉంది. సో ఇప్పుడు ఏదైతే ఈ లైలా ఈవెంట్లో తాను చేసినటువంటి వ్యాఖ్యల ధర్మిలా వచ్చినటువంటి ఈ బ్యాక్లాష్ ఏదైతే ఉందో, ఈ విమర్శలు ఏవైతే ఉన్నాయో, దీనికి మరి ఆయన ఇంతవరకు కూడా స్పందించలేదు. హీరో క్షమాపణలు చెప్పినప్పటికీ కూడా ఆయన ఇంతవరకు కూడా దాని మీద స్పందించలేదు. తాను తప్పు చేసినట్లుగా భావించలేదని అనుకోవాలి. ఎందుకంటే వైసీపీ శ్రేణులన్నీ కూడా నువ్వు కాదు సారీ చెప్పాల్సింది, ఎవరైతే ఆ వ్యాఖ్యలు చేశారో ఆయన సారీ చెప్పాలి అన్నట్లుగా వాళ్ళందరూ కూడా ఒక విస్తృతంగా సోషల్ మీడియాలో తమ కామెంట్లని పంచుకుంటూ ఉన్నారు. బట్ అయినప్పటికీ కూడా పృథ్వీ ఇంతవరకు దాని మీద స్పందించలేదు. సో ఇప్పుడేమో ఇలా ఆయన హాస్పిటల్లో చేరారు, అస్వస్థ గురై ఆయనకు హై బీపీ ఉందని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారు అంటూ ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలోకి వచ్చింది. కాకపోతే అది ఆయన ముఖం కనుక మనకి స్పష్టంగా తెలిసేటట్లు కనుక వీడియో ఉన్నట్లయితే ఇబ్బంది ఉండేది కాదు. కొంచెం అనుమానాస్పదంగా ఆయన ఆ రూపం కనిపిస్తూ ఉంది. సో మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా దీన్ని అంటే పృథ్వీ తాను చేసినటువంటి వ్యాఖ్యలకి ఇప్పుడు హాస్పిటల్ పాలవాల్సి వచ్చింది. ఆ వచ్చినటువంటి విమర్శల వర్షానికి ఆయన అస్వస్థకు గురయ్యారు అన్నట్లుగా ఏదైతే ప్రచారం జరుగుతూ ఉందో దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది. మరి ఆయన దీనికి స్పందిస్తారా లేదా, ఆయన ఆరోగ్య స్థితి ఏంటి అనేది కూడా ఇంకా మనకి వివరాలు అందాల్సి ఉంది. ప్రాథమికంగా మాత్రం ఆయన హై బీపీ తోటి హాస్పిటల్లో చేరారు అని మాత్రమే ఇప్పుడు మనకి తెలుస్తూ ఉంది. సో మిగతా వివరాలని అతి త్వరలోనే దానికి సంబంధించినటువంటి అప్డేట్ని మళ్ళీ మనం పంచుకుందాము. సో తర్వాత అంటే ఆయన ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మనం అందరం కూడా కోరుకుందాము. సో వచ్చిన తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వచ్చిన తర్వాత అయినా సరే ఈయన లైలా ఈవెంట్లో మాట్లాడిన ఆ మాటలకి ఏమైనా స్పందిస్తారా, అంటే దాని తదనంతరం వచ్చినటువంటి ఆ విమర్శలకి ట్రోలింగ్కి ఆయన ఆన్సర్ ఇస్తారా లేదా అనేది మరి వేచి చూద్దాం.